ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీరంతా మీ కుటుంబం క్షేమంగా ఉన్నారు కదా? మీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ యొక్క దర్శనం అదే. మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక బలపరిచి క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడు కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలనేదే దేవుని సేవకుల యొక్క మా అభిలాష. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని. దేవుడే మన ఆశ్రయం, ఆయనే మన ఆధారం. ఎట్టి పరిస్థితుల్లోనైనా మన దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో తన ప్రణాళికలు నెరవేర్చి ప్రతి సద్వాక్యంలో మనల్ని స్థిరపరిచి తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటారు. మీలో చాలామంది మా కోసం ప్రార్థిస్తున్నారు, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఒకరినొకరు ప్రార్థనలో ఎత్తిపట్టుడు ద్వారా దేవుని యొక్క మార్గములలో, ఆయన యొక్క ప్రణాళికలలో మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ ఆసక్తితో కనిపెడుతున్నారు కదా. గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. Psalm 44 and verse 4. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించుము. యు ఆర్ మై కింగ్, ఓ గాడ్, కమాండ్ డెలివరెన్సెస్ ఫర్ జేకబ్. దేవా, నా రాజు నీవే. చెప్పావా ఎప్పుడైనా మాట? లార్డ్, యు ఆర్ మై కింగ్. నన్ను పరిపాలన చేయువాడు నీవు, నన్ను పాలించువాడు నీవు. నీ అధికారం క్రింద, నీ పరిపాలనలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నానని ఎప్పుడైనా దేవునితో చెప్పారా? ఎవరు నీకు రాజు? ఎవరు నిన్ను పరిపాలన చేస్తుంది? యేసు ప్రభు వారు ఈ లోకానికి రాజుగా వచ్చారని బైబిల్ సెలవిచ్చింది. ఆయన మనందరినీ పరిపాలన చేయడానికి వచ్చాడు. ఆయన మత్తయి యేసు ప్రభుని ఆ కోణంలోనే ప్రపంచానికి పరిచయం చేశాడు. యేసు ప్రభు జీవితాన్ని గురించి 4 సువార్తలు బైబిల్లో మనం చూస్తున్నాము. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తికులు కూడా 4 ప్రాముఖ్యమైన కోణాల నుంచి యేసు ప్రభుని పరిచయం చేశారు. అందులో మత్తయి యూదులైన వారిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా సువార్త రాశాడు కాబట్టి యేసు ప్రభుని రాజుగా పరిచయం చేశాడు. హీఈస్ ద కింగ్. హిబ్రూ భాషలో మలక్ అనే పదం వాడబడింది. మాలిక్ అనే పదం వింటూ ఉంటాం కదా, రాజు అంటే అర్థం అన్నమాట. దేవుడు మనల్ని పరిపాలన చేయవాడు. ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన సమగ్రమైన విధానంలో మనల్ని పరిపాలన చేయగలిగినవాడు ఆయన. అందును బట్టే లేఖనం సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుమో, అప్పుడు నీ త్రోవలు ఏం చేయబడతాయి? సరళం చేయబడతాయి. ఆయన అధికారానికి మనిషి దేనికైనా ఒప్పుకుంటాడేమో కానీ తన మీద మరొకరు అధికారానికి మాత్రం ఒప్పుకోడు. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. అదే విధేయత, అదే సమర్పణ. అలాంటి విధేయతను, సమర్పణనే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఆయన నీ జీవితానికి అప్పగించావా? నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకున్నావా? లేకపోతే నీ ఇష్టమే జరగాలి, నువ్వు అనుకున్నదే జరగాలని, నీకు తోచిందే జరగాలని నువ్వు ఆశిస్తున్నావా? దేవుని బిడలంగా, విశ్వాసులంగా, క్రైస్తవులంగా మన యొక్క ఆలోచన, మన దర్శనము, మన దృక్పథం ఏంటంటే మన జీవితాల్లో దేవుని చిత్తం జరగాలి, ఆయన ఇష్టం నెరవేర్చబడాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవం మనం ఎదుగుతామో మన త్రోవలు సరళం చేయబడతాయని కీర్తనకారులు అదే అంటున్నారు. ప్రభువా, నీవే మా రాజు, మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము, నిన్ను మా రాజుగా చేసుకున్నాం. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆ సందర్భంలో దేవుణ్ణి రాజుగా చేసుకున్నప్పుడు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగుతుంది అని ఆ వాక్య భాగంలో మనం చూసాం. పూర్ణ రక్షణ, సంపూర్ణ రక్షణ. ఇది సగం సగం రక్షణ కాదు, లేదా సంపూర్ణమైన రక్షణ కాదు. దేవుడు మనకు సంపూర్ణ రక్షణ దయచేయవాడు ఆయన. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం మనందరికీ రక్షణ ఇవ్వడానికి. నువ్వైనా నేనైనా యేసు ప్రభువును అంగీకరించాము అంటే మొట్టమొదటిగా మన ఆత్మరక్షణ నిమిత్తం ఆయన దగ్గరికి వచ్చాం. యేసు ప్రభువును అంగీకరిస్తే అవి జరుగుతాయండి, ఇవి జరుగుతాయండి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటే జరుగుతాయి. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చేది కేవలం అద్భుతాల కోసమో, మహత్కార్యాల కోసం మాత్రమే కాదు. ఆయన దగ్గరికి వచ్చేది ఆత్మరక్షణ కోసం రా. నీ ఆత్మ రక్షించబడకపోతే నువ్వు ఎన్ని అద్భుతాలు పొందుకున్నా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఈ లోకంలో అనుభవించినా నువ్వు ఒకరోజు నరకంలోనే ఉండాల్సిందే.
కానీ నువ్వు ఆత్మ రక్షించబడినప్పుడు నీ నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు తర్వాత జీవితంలో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేళ్ళు జరిగిస్తారని, ఉపకారాలు జరిగిస్తారు, అందులో సందేహం ఏమీ లేదు. పూర్ణ రక్షణ ఆయన దయచేవాడు. కీర్తనాకారుడు మరొక సందర్భంలో అంటాడు, దేవుడు నాకు పూర్ణ రక్షణ కలుగు చేయవాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అన్నాడు. మరణం తప్పించడం దేవుని వశం. ఆయన మనకు పూర్ణ రక్షణ ఇచ్చేవాడు. నేను కేవలం భౌతిక సంబంధమైన మరణాల గురించి నేను మాట్లాడడంలా. చాలాసార్లు దేవుడు మనల్ని మరణం నుండి తప్పిస్తున్నాడు. నా మట్టుకు నేను ఎన్నోసార్లు మరణాపాయంలోంచి దేవుడు నన్ను తప్పించాడు. అందును బట్టి నేను ప్రతిరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తూనే ఉంటాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. బహుశా మీ జీవితంలో కూడా మరణ పడకల మీద నుండి ఎన్నోసార్లు దేవుడు మీరు వెనక్కి తీసుకుని వచ్చి ఉండొచ్చు. కానీ పూర్ణ రక్షణలో భాగము ఈ భౌతిక సంబంధమైన మరణం మాత్రమే కాదు, రెండవ మరణము, ఆత్మ మరణం ఒకటి ఉంది, అదే నిత్య మరణము. దాని నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, జీవాధిపతిన దేవుడు. పూర్ణ రక్షణ దేవుడు మనకిస్తాడు. యెషయా గ్రంథం 26:3 మాట ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తామని. పూర్ణ శాంతి. లోకం ఇచ్చే శాంతి సమాధానాలు అసంపూర్ణమైనవే. లోకం ఇచ్చే ఆనందం తాత్కాలికమైందే, లోకం ఇచ్చే సమాధానం తాత్కాలికమైందే. కానీ దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సమాధానం శాశ్వత కాలం ఉంటాయి. ఒకవేళ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు అసమాధానంతో ఉన్నావా? శాంతి లేక హృదయం అంతా ఏదో గలిబిలి, ఏమైపోద్దో, ఎటుపోద్దో పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటో అన్న ఆలోచన నీలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు పూర్ణ రక్షణ మాత్రమే కాదు, పూర్ణ శాంతిని కూడా దయచేయగలిగినవాడు. ఆయన పూర్ణ వివేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన వైపు నువ్వు చూస్తావా? ఈరోజు ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ఘనపరచండి, ప్రభువులో ఆనందించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మా దేవుడువు నీవు, మా రాజువు నీవు. ప్రభువా, నీవు మమ్మల్ని పరిపాలన చేయవాడు కనుక నీకు స్తోత్రాలు. నీ పరిపాలనలో మాకు అన్ని విషయాల్లో మేలు జరుగుతుంది కనుక నీకు వందనాలు. మాకు పూర్ణ రక్షణ ఇచ్చేవాడు నీవు ప్రభువా. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మమ్మల్ని తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేశావు. అందును బట్టి నీకు వందనాలు. అంత మాత్రం కాకుండా మా బ్రతుకుల్లో పూర్ణ శాంతిని అనుగ్రహించి, అయ్యా, నీ సమాధానాన్ని మా హృదయాల్లో కుమ్మరించి నీ ప్రతినిధులుగా ఈ లోకంలో బ్రతికే కృపనిచ్చావు. ఆ కారణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అసమాధానంతోనో అశాంతితోనో ఉన్నారో వారందరినీ మీరే కనికరించి వారు నీ మీద ఆనుకుంటూ ఉండగా బలపరిచి నడిపించండి. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి. శక్తితో వారిని నింపండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, my dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.